అంటే ఏది ఉండదు అంటే బేసిక్గా ప్రాణాపాయాలు అయితే ఈ నొప్పుల వల్ల ఎప్పటికీ ఉండదు. దానివల్ల మన ప్రాణాలు పోతాయనో లేకుంటే ఇబ్బంది అయిపోతుందనో ఇంకేదో అవుతుందనడానికి లేదు. కాకపోతే ఏంటంటే మీ యొక్క కంఫర్ట్ లైఫ్ అనేది చాలా మటుకు డ్యామేజ్ అయిపోతుంది. అంటే మొత్తానికి మానిపోతూ ఉంటుంది. అంటే మీరు కంటిన్యూస్గా వర్క్ చేసుకోలేరు, నడవలేరు, పనులకి ఏదైనా వెళ్ళాలన్నా ప్రతిదీ డిలే అయిపోతుంటుంది. ఆ నొప్పి వల్ల కూర్చోవటం, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోవటం, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేద్దామన్నా కూడా ధైర్యం సరిపోకపోవడం లాంటి లక్షణాలు దీనివల్ల కనబడుతుంటాయి. ఎస్పెషల్లీ మడవల నొప్పులు మనకు లేడీస్లలో ఎక్కువ కనబడుతుంటాయి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ బెడ్ మీద కూర్చొని మడమల్ని ప్రాపర్గా మర్దన చేసుకొని దానికి సర్క్యులేషన్ పెరిగేలా చేసి నొప్పి తగ్గేలా చేసుకున్నాకే మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. అది అయిపోయిందా నడుస్తున్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో మీరు వర్క్ చేసుకున్నంతసేపు పెద్దగా నొప్పి కనబడదు. కానీ ఎప్పుడైతే నొప్పి పెరిగిపోతుందా లేదా స్టేజ్ పెరిగిపోయిందా మీరు వేసుకున్న ప్రతి అడుగులో నొప్పే. అంటే ఈవెన్ మీరు నడుస్తున్న ఇప్పుడు మార్నింగ్ మర్దన చేసి నడిచినా మళ్ళీ బెడ్ దిగి మీరు నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పెయిన్ మొదలైపోతుంటుంది. సో అది ఇంకా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, అస్సలు తట్టుకోలేరు. దాంతో ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ రోజు వర్క్ తగ్గిపోతుంది. ఒక ప్లేస్లో హాఫ్ అన్ అవర్ నిల్చోవాలంటే మడమలు లాగేస్తుంటాయి, కూలబడిపోతూ ఉంటారు. సో మడమల నొప్పి సింపుల్గా కాంప్లికేషన్స్ ఏమి ఇవ్వదు, కానీ మీరు అసలు ఒక చోట పని చేసుకునివ్వదు, ఒక చోట కూర్చొనివ్వదు, లేకుంటే పడుకునివ్వదు. అలా జుమ్మని నాగుతా మొత్తం కూర్చొని ఉంటుంది. ఆ తర్వాత లాగటం ఎక్కువైపోయిన తర్వాత మంటలు, నొప్పి ఇవన్నీ కూడా మొదలైపోతుంటాయి.